అమెరికాలో ఇప్పుడు బీభత్స రాజ్యం వెళ్తోంది. ఈశాన్య రాష్ట్రాలపైన వరుణుడు ప్రకోపం చూపిస్తున్నాడు. ఎక్కడ చూసినా జల విలయమే తాండవిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెక్సాస్లలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు కూడా ఊహించని వరదలు పోటెత్తి కార్లు, ఇళ్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ భారీ విపత్తులో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవిస్తోంది. భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మార్సీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 6.5 అంగుళాల వరకు వర్షపాతం నమోదైంది. ఈ వరదల్లో 2 వ్యక్తులు మరణించారు. వరద నీటిలో కొట్టుకుపోయిన వారి వాహనాల్లో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. గవర్నర్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు, అండర్ పాస్లు నీట మునిగి వాహనాలు చిక్కుకుపోతున్నాయి. ఇక టెక్సాస్ లో 131కి చేరాయి మృతుల సంఖ్య. గ్రేటర్ కేర్విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ కూడా తెలియలేదు. కేర్ కౌంటీ మరణాల్లో దాదాపు 1/3 10 మంది పిల్లలే కావడం గమనించాల్సిన విషయం. అయితే న్యూయార్క్ నగరం కూడా వర్ష బీభత్సానికి అతలాకుతలమైందని చెప్పాలి. పలు సబ్వే లైన్లను మూసివేయగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మన్హాటన్ సబ్వే స్టేషన్ లోకి వరద నీరు ప్రవహిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. చాలా మంది ప్రయాణికులు సబ్వేల లోపలే నీరు చేరడంతో ఇరుక్కుపోయారు. లాగార్డియా, నేవార్క్, లిబర్టీ ఎయిర్పోర్టుల్లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం ఒక్కరోజే 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. 1100 విమానాలు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్ నగర అత్యవసర నిర్వహణ సంస్థ నగరంలోని కొన్ని ప్రాంతాలు, మిడ్ హడ్సన్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వస్తున్నాయని హెచ్చరించింది. ఇక బేస్మెంట్ అపార్ట్మెంట్లలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా పెన్సిల్వేనియాలోని మౌంట్ జాయ్ ప్రాంతంలో కూడా కేవలం 5 గంటల్లోనే అక్షరాల 17.8 సెంటీమీటర్లు అంటే సుమారు 7 అంగుళాలకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అక్కడ అధికారులు. ఇక్కడ కొన్ని ఇళ్లలో 5 అడుగుల వరకు నీరు చేరిందని అధికారులు తెలుపుతున్నారు. ఒక బేస్మెంట్ గోడ కూడా కూలిపోయిందట. ఇక మెక్సికోలోని వెరాక్రూజ్ లోని లా మార్టినికాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. కేవలం 30 నిమిషాల్లోనే రియో రూయిడోసో నది 20 అడుగులకు పైగా ఉప్పొంగిందట. లా మార్టినికా, రూయిడోసోలో భారీ వరదలతో అనేక వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఈ వరదల్లో కనీసం 7 గాయపడ్డారు, కొందరు గల్లంతయ్యారు. వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ గా మారి అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. Yeah. Look. Oh, I hear some Jeep.